అందరికి నమస్కారం. ఇక్కడ మెయిన్ ఇష్యూ ఎందుకు వచ్చానంటే, మేమందరం ఇక్కడ ఎందుకు వచ్చామంటే లైక్ నా పేరు లీగల్ హెయిర్ సర్టిఫికేట్లో ఇంక్లూడ్ అవ్వలేదు. దే ఆర్ క్లెయిమింగ్ నేను లీగల్ హెయిర్ని కాదు ఎవరినో అని. ఆ రోజు ఎంఆర్ఓ ఆఫీస్ బయట కూడా మీరు లలితారెడ్డి మాట్లాడి చూశారు. 2 పాయింట్లు అన్నారు. ఈ తారక్ ఎవరో కొసరాజ్ అని పేరు ఉంది, ఎక్కడో చెన్నైలో ఉంటాడు, యూఎస్లో ఉంటాడు. అవి పాయింట్స్. తర్వాత రెండో పాయింట్ వచ్చి ప్రూఫ్స్ ఏం లేదు, ఏం సబ్మిట్ చేయలేదని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రూఫ్స్ అంటే నా బర్త్ సర్టిఫికేట్లో నా పేరు ప్రతిమ్నా అని ఉంటుంది. మా ఫాదర్ నేమ్ ఎం గోపీనాథ్. నా పాస్పోర్ట్లో కూడా సేమ్ తారక్ ప్రద్యుమ్న, చేంజ్ చేసిన తర్వాత తారక్ ప్రద్యుమ్న అని ఉంటుంది కొసరాజు. అండ్ మా ఫాదర్ నేమ్ మాగంటి గోపీనాథ్. నా ఆధార్ కార్డులో కూడా సన్ ఆఫ్ ఎం గోపీనాథ్ అని ఉంటుంది క్లియర్గా. ఇవన్నీ నా గవర్నమెంట్ ఐడీస్ అన్నీ క్లియర్గా ఉన్నాయి, సబ్మిట్ చేసాం కూడా. తర్వాత డివోర్స్ డిగ్రీ కోర్ట్ కాపీ, కోర్ట్ ఇచ్చిన డిగ్రీ వచ్చి దాంట్లో క్లియర్గా స్టేట్ చేశారు, ద పెటిషన్ వాస్ డిస్మిస్డ్ బై డిఫాల్ట్ అని. ఎందుకంటే మా నాన్నగారు అప్పుడు డివోర్స్కి అప్లై చేసి ఆయనే రాలేదు. సో ద కోర్ట్ డిక్లేర్డ్ దట్ దే ఆర్ స్టిల్ లీగలీ వెడెడ్ అండ్ నో డివోర్స్ వాస్ గ్రాంటెడ్. సో ఆ కాపీ కూడా ఉంది. యాక్చువల్లీ ఆ కాపీ నా దగ్గర, ఐ హ్యావ్ ఇట్ ఆన్ మై ఫోన్. అండ్ ఆ రోజు ఎంఆర్ఓ ఆఫీస్లో కూడా సబ్మిట్ చేసాం ఫిజికల్ కాపీ. ఆ రోజు ఏమైందంటే లలితారెడ్డి గారు చూశారు ఆ కాపీని క్లియర్గా, చూసేసి అది పాత కాపీ 2002లో ఫైనల్ ఇష్యూ ఇచ్చారు. తర్వాత దాంట్లో కొన్ని అక్షరాలు కనపట్లేదు, చెరిగిపోయినాయి అని చెప్పారు. సరే ఓకే, ఆవిడ వచ్చి అడిగింది ఏమంటే సర్టిఫైడ్ కాపీ సబ్మిట్ చేయండి అని. అప్లై చేసాం, వెంటనే ఆ రోజే అప్లై చేసాం. రేపు వచ్చుద్ది అనుకుంటా, మోస్ట్లీ మండే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో అవన్నీ ప్రూఫ్స్ ఉన్నాయి. తర్వాత ఇది మా మదర్ అండ్ ఫాదర్ వెడ్డింగ్ పిక్చర్స్, ఇదొకటి. సో ఇది ఒక వెడ్డింగ్ పిక్చర్. అండ్ ఇది విత్ ద హోల్ ఫ్యామిలీ, మా నాన్నమ్మ అండ్ పెద్దనాన్న అందరు కలిసి పెళ్లి చేయించమన్న హోల్ ఫ్యామిలీ పిక్చర్. అన్నీ క్లియర్గా ఉన్నాయి. సో ఇది మేమన్నీ సబ్మిట్ చేసిన ప్రూఫ్స్, ఇంక్లూడింగ్ కోర్ట్ డిగ్రీ అండ్ వెడ్డింగ్ పిక్చర్స్ అండ్ నా తాలూకా గవర్నమెంట్ ఐడీస్ అన్నీ మా నాన్న పేరుతో ఉన్నాయన్నీ. అండ్ ఇంకో పాయింట్ వచ్చి ఈ తారక్ ఎవరో తెలియదు, కొసరాజు ఉంటుంది అని అంటున్నారు. అయితే ఈ తెలియని తారక్కి ఎందుకు సునీత గారు ఫోన్ చేయాలి? ఆ ఫోన్ చేసిన నా దగ్గర ఉన్న కాల్ రికార్డ్స్ కూడా ఉన్నాయి, ప్రింట్అవుట్స్ ఉన్నాయి. అవి 1 సెకండ్. ఇక్కడ చూడండి, ఇది వాట్సాప్లో చేసిన నా కాల్. ఎందుకంటే నేను యూఎస్లో ఉంటాను, నా యూఎస్ నెంబర్ చేశారు. అండ్ ఇది ఆవిడ పేరు మీకు క్లియర్గా కనపడుతుంది. నాకు చేసిన ఫస్ట్ కాల్ June 6th, ఎప్పుడు మా నాన్న అస్వస్థ గురైనప్పుడు నాకు చేసి ఇన్ఫామ్ చేశారు. అలాగే ఫర్దర్ కాన్వర్జేషన్స్, అది ఆ ఒక్కరోజుతో మాత్రం ఆపల. మీరు చూడొచ్చు కాన్వర్జేషన్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఎందుకు అయితే ఈ తెలియని తారకి ఎందుకు సునీత మాగంటి ఫోన్ చేయాలి?